అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలో చిరు వ్యాపారికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. చిన్న గదిలో బట్టల షాప్ నిర్వహిస్తున్న కుమార్కు ఒక నెల కరెంట్ బిల్లు 3,38,000 రూపాయలు బిల్లు వచ్చింది. కరెంట్ బిల్ చూసిన కుమార్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీనిపై కస్టమర్ కేర్కు కాల్ చేస్తే విద్యుత్ అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సూచించినట్లు బాధితుడు తెలిపాడు. కాగా తనకు ప్రతి నెల 400 నుంచి 700 మధ్య బిల్లు వచ్చేదని తెలిపాడు. ఇటీవల తనలాగే కొందరు చిరు వ్యాపారులకు ₹1,00,000కు పైగా కరెంట్ బిల్లు వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి పొరపాట్లు చేసి తమకు షాక్ ఇస్తే ఎలా అని వాపోయాడు. మల్కీపురం గ్రామంలో మేము గత 4 సంవత్సరాల నుంచి ఒక చిన్న రెడీమేడ్ షాపు వ్యాపారం చేసుకుంటున్నామండి. కరెంటు బిల్లు పరంగా మాకు ఎప్పుడు కూడా 500, 600, ఎక్కువలో ఎక్కువ 700 మించి ఎప్పుడు రాలేదండి. ఈ నెల మాత్రం 3,38,496 రూపాయలు బిల్లు వచ్చిందండి. ఒక్కసారిగా మాకు అవాక్ అవ్వడం జరిగింది. దానికి మేము ఈవో గారిని కానీ మొన్న రాజోలు సబ్స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ చేద్దామని అనుకుంటున్నాం. ఎప్పుడు రాని కరెంట్ బిల్ ఒకసారి వచ్చినప్పటికీ మా కాంప్లెక్స్లో ఉన్న మిగతా వ్యాపారస్తులు కూడా కంగారు పడ్డారండి. గతంలో ఒక 3 నెలలు వెనక మా పక్క షాప్లో కూడా వాళ్ళకి ఇలాగే 1,20,000 ఎంతో బిల్లు వచ్చిందండి. వాళ్ళు ఇలా కంప్లైంట్ ఇచ్చి దాన్ని సరి చేసుకోవడం అయింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని 700 బిల్ చేశారండి. వాళ్ళు దానికి బిల్ పేమెంట్ చేసుకున్నారు, అది సరి చేశారు. ఇలాంటి చిరు వ్యాపారస్తులకి ఇలాంటి బిల్లు అంటే భారం అండి. మామూలుగా మీకు ప్రభుత్వం ఇలాంటి వాటి మీద తగిన చర్యలు తీసుకుని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటుందని మీకు కోరుకుంటున్నాం. పేరు యువకుమార్ కుంపట్లండి. మాది రాజోల మండలం బీసారం.